హలో అండి. ముందుగా మన ట్విన్ మామ్ డైరీస్ ఫ్యామిలీలో ఉన్న అందరికీ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. ఈ రోజుల్లో మనం ఎంత బిజీ అయిపోయామంటే స్కూల్, కాలేజ్ ఫ్రెండ్స్ అందరికీ ఒక హ్యాపీ ఫ్రెండ్షిప్ డే మెసేజ్ పంపించడానికే టైం సరిపోతుంది. వాళ్ళు ఉన్న ఊరికి వెళ్ళి కలవడం, కలిసి గంటల కొద్దీ కబుర్లు చెప్పుకోవడం, అవన్నీ ఇప్పుడు జ్ఞాపకాలుగా మాత్రమే మిగిలిపోయాయి. కానీ ఈరోజు ఒక్కసారి మనల్ని మనం అడుగుదాం, అసలు ఫ్రెండ్షిప్ అంటే ఏంటి? ఒకే స్కూల్లో చదివిన వాళ్ళ, రోజు మాట్లాడే వాళ్ళ, ప్రతిరోజు కలిసే వాళ్ళ కాదు. మనం ఎలా ఉన్నామో అలా అంగీకరించే మనిషి, మన సంతోషంలో నిజంగా సంతోషపడే మనిషి, మన బాధలో మన పక్కన నిలబడే మనిషి, అతనే నిజమైన ఫ్రెండ్. మనకి అమ్మ, నాన్న, అన్న, చెల్లి ఇలా చాలా రిలేషన్స్ పుట్టుకతో వస్తాయి. కానీ మనమే ఎంచుకునే ఒక్క రిలేషన్ ఫ్రెండ్షిప్. అందుకే అది చాలా స్పెషల్. నిజానికి దేనికైనా ఏజ్ లిమిట్ ఉంటుందేమో కానీ ఫ్రెండ్షిప్కి మాత్రం అసలు ఏజ్ లిమిట్ ఉండదు. పుట్టిన దగ్గర నుంచి జీవితంలో చివరి వరకు ప్రతి ఒక్కరికి కనీసం ఒక ఫ్రెండ్ అయినా ఉంటారు. చిన్నప్పుడు చాక్లెట్ సగం పంచుకోవడం, ఒక పెన్సిల్ ఇద్దరూ వాడుకోవడం, టీచర్ తిట్టినా కలిసి నవ్వుకోవడం, చిన్న చిన్న గొడవలు పడి 5 నిమిషాలలో మళ్ళీ కలిసిపోవడం, అదే చిన్ననాటి స్నేహం. ఆ వయసులో ఎవరి మీద ఎక్స్పెక్టేషన్స్ ఉండవు. నేను నీకు ఇది చేశాను, నువ్వు నాకు ఏమీ చేయలేదు అనే లెక్కలు అస్సలు ఉండవు. అందుకే చిన్ననాటి స్నేహం అంత అందంగా ఉంటుంది. పెద్దయ్యాక బాధ్యతలు పెరుగుతాయి, టైం తగ్గిపోతుంది, అనుకోకుండా కొంతమంది దూరం అయిపోతారు. కానీ నిజమైన ఫ్రెండ్ మాత్రం ఎంత గ్యాప్ వచ్చినా ఒక్క కాల్ చేస్తే ఏరా చెప్పు అని మళ్ళీ అక్కడి నుంచే మొదలు పెడతాడు. ఇప్పుడు ఒక ప్రశ్న, మనిషికి నిజంగా ఫ్రెండ్ అవసరమా? నా వరకు అయితే చాలా అవసరం. ఎందుకంటే ప్రతి విషయం అమ్మానాన్నలతో చెప్పలేరు. కొందరు ప్రతి బాధ జీవిత భాగస్వామితో కూడా చెప్పలేరు. కొన్ని మాటలు, కొన్ని బాధలు, కొన్ని సంతోషాలు ఒక్క ఫ్రెండ్తోనే పంచుకోగలం. కొన్నిసార్లు వాళ్ళు పెద్ద సలహాలు ఇవ్వలేకపోవచ్చు. నేను ఉన్నాను అనే ఒక్క మాట చాలు, మనసు చాలా తేలికవుతుంది. అందుకే జీవితంలో డబ్బు ఎంత అవసరమో ఒక మంచి ఫ్రెండ్ కూడా అంతే అవసరం. ఇప్పుడు ఇంకో విషయం, ఈ జనరేషన్ పిల్లల్ని చూస్తుంటే కొన్నిసార్లు నిజంగా బాధేస్తుంది. ముఖ్యంగా 5th క్లాస్ తర్వాత వాళ్ళకి ఊపిరి పీల్చుకునే టైం కూడా ఇవ్వట్లేదండి ఈ స్కూల్స్. ఉదయం స్కూలు, సాయంత్రం హోంవర్క్, స్లిప్ టెస్ట్లు, అబాకస్ అని, ఒలింపియాడ్స్, ఐఎంఓ, ఎన్ఎస్ఓ, ట్యూషన్స్. ఒక్కసారి వాళ్ళ బ్యాగ్ చూస్తేనే నాకు భయం వేస్తుంది. ఆ బ్యాగ్ మోస్తున్న నాకే అంత భారంగా అనిపిస్తుంటే రోజు మోస్తున్న వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి. అందుకే పేరెంట్స్గా వాళ్ళ మార్కుల గురించి మాత్రమే కాదు, వాళ్ళ మనసు గురించి కూడా ఆలోచించాలి. వీకెండ్స్లో కుదిరితే పార్క్కి తీసుకెళ్లడం, వాళ్ళని వాళ్ళ ఫ్రెండ్స్తో ఆడుకోనివ్వడం, వాళ్ళు నవ్వుతూ పరుగులు తీస్తుంటే మనకి కూడా తెలియని ఆనందం వస్తుంది. మంత్లీ ఒక్కసారి అయినా ఈరోజు చదువు లేదు, ఈరోజు ఎంజాయ్మెంట్ మాత్రమే అనే రోజు వాళ్ళకి ఇవ్వండి. ఒకవేళ ఇద్దరు వర్కింగ్ పేరెంట్స్ అయితే కనీసం ఇలాంటి స్పెషల్ డేస్లో అయినా వాళ్ళని వాళ్ళ ఫ్రెండ్స్తో టైం స్పెండ్ చేసే అవకాశం ఇవ్వండి. కానీ మన పర్యవేక్షణలోనే వాళ్ళకి కావాల్సిన ఫ్రెండ్షిప్ స్పేస్ కూడా ఇవ్వండి. ఎందుకంటే పిల్లలు చదువుతో పాటు స్నేహం నేర్చుకోవాలి. పంచుకోవడం, క్షమించడం, ఓడిపోవడం, గెలిచిన ఫ్రెండ్ కోసం చప్పట్లు కొట్టడం, ఇవన్నీ పుస్తకాలలో ఫ్రెండ్షిప్లో నేర్చుకుంటారు. ఇక నా విషయానికి వస్తే నా పిల్లల పుణ్యమా అని ఆఫ్టర్ మ్యారేజ్ కూడా నాకు చాలా మంచి ఫ్రెండ్స్ దొరికారు. నిజంగా చెప్పాలంటే ఇలాంటి స్నేహం దొరకడం చాలా అరుదు. మా పిల్లలు కలిసి ఎంజాయ్ చేస్తుంటే మేము కూడా వాళ్ళతో పాటు చిన్నపిల్లల్లా నవ్వుకుంటాం, మాట్లాడుకుంటాం. టైం ఎలా అయిపోతుందో కూడా తెలియదు. అందులో కూడా మా హస్బెండ్స్ ఇచ్చే సపోర్ట్ వల్ల ఇంకా ఎక్కువగా ఈ మూమెంట్స్ని ఎంజాయ్ చేయగలుగుతున్నాం. దానికి నేను నిజంగా చాలా థ్యాంక్ఫుల్గా ఫీల్ అవుతాను. స్కూల్లో, కాలేజ్లో ఫ్రెండ్స్ దొరకడం చాలా కామన్. కానీ పెళ్ళయ్యాక బాధ్యతల మధ్య ఇలాంటి మనస్ఫూర్తిగా కలిసిపోయే ఫ్రెండ్స్ దొరకడం మాత్రం చాలా రేర్. ఒకవేళ రేపు మేము ఈ ఊరు వదిలి ఇంకెక్కడికైనా షిఫ్ట్ అయితే నేను వీళ్ళని చాలా మిస్ అవుతాను. ఎందుకంటే జీవితంలో కొన్ని జ్ఞాపకాలు డబ్బుతో కొనలేం, అందులో నిజమైన ఫ్రెండ్షిప్ కూడా ఒకటి. అందుకే ఈ ఫ్రెండ్షిప్ డే రోజున ఖరీదైన గిఫ్ట్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఒక కాల్ చేయండి, లేదా నువ్వు నా జీవితంలో ఉన్నందుకు థ్యాంక్ యూ అని ఒక మెసేజ్ పంపండి. ఆ ఒక్క మెసేజ్ వాళ్ళ రోజుని కూడా అందంగా మార్చేస్తుంది. ఎనీవేస్, మేమైతే మా ఫ్రెండ్షిప్ని మాకు కుదిరినంతలో చాలా సింపుల్గా కానీ మనస్ఫూర్తిగా ఎంజాయ్ చేశాం. మరి మీరు మీ ఫ్రెండ్స్తో ఏం చేశారు? మీ చిన్ననాటి బెస్ట్ ఫ్రెండ్ ఇప్పటికీ మీకు టచ్లో ఉన్నారా? కింద కమెంట్స్లో తప్పకుండా చెప్పండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. ఇంకా ఇలాంటి ఫ్యామిలీ, పేరెంటింగ్, రియల్ లైఫ్ మూమెంట్స్ కోసం మన ట్విన్ మామ్ డైరీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వన్స్ అగైన్ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే టు ఆల్. బాయ్.